ఇలా జుట్టు పీకితే హెడేక్ పోతదా అంటే, లేదండి పోదండి. జుట్టు పోతదంతే. సో, ఇలాగా జుట్టు పీకిన తర్వాత స్టిమ్యులేషన్ హెయిర్‌కి అక్కడ బ్లడ్ సప్లై ఇంక్రీజ్ అవుతుందంటే ఇంపాసిబుల్. హెడేక్స్ అనేది చాలా టైప్స్ ఉంటాయి. సైనసైటిస్ హెడేక్ అంటే సైనస్ మన ఫేస్‌లోని ఎముకల్లో గాలులుంటాయి. దాంట్లో చీమ్ పట్టేసిన హెడేక్ రావచ్చు. ఆర్ సమ్‌టైమ్స్ ఏంటంటే మైగ్రేన్ హెడేకు బ్రెయిన్‌లోనే ఒక న్యూరో ట్రాన్స్‌మిటర్స్ ఆర్ కెమికల్స్ తేడా ఎళ్ళినప్పుడు అలాగా హెడేక్ రావచ్చు. సమ్‌టైమ్స్ ఏంటంటే బ్రెయిన్‌లో ఇష్యూస్ ఏవైనా ట్యూమర్స్ ఉన్నప్పుడు కూడా హెడేక్ రావచ్చు. కెఫీన్ హెడేక్ సమ్‌టైమ్స్ మనం కాఫీ ఎక్కువ తాగేసినా కూడా హెడేక్ రావచ్చు. సమ్‌టైమ్స్ క్లస్టర్ హెడేక్ అని ఉంటది. అది కూడా సడెన్‌గా వచ్చిపోతూ ఉంటది. అది కూడా బ్రెయిన్ ఇష్యూ అంటే నర్వ్స్ ఒక ఇష్యూ మాట. సమ్‌టైమ్స్ ఎముకల్లో ఇక్కడ మెడ ఎముకల్లో ప్రాబ్లమ్ ఉన్నప్పుడు కూడా హెడేక్ రావచ్చు. ఇన్ని టైప్స్ ఆఫ్ హెడేక్స్ ఉంటాయి. సో, ఇలాగా జుట్టు పీకితే హెడేక్ పోతదంటే ఇంపాసిబుల్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ట్రీట్మెంట్ హెడేక్‌కి. అసలు ఏంటి కాజ్ అని ఎవాల్యుయేట్ చేసి హెడేక్ ట్రీట్ చేస్తాం.